హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మిస్అండర్స్టాండింగ్ ఈ రోజుల్లో వెరీ స్మాల్ థింగ్స్, చిన్న చిన్న విషయాలు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ దేర్ అకార్డింగ్ టు దేర్ అండర్స్టాండింగ్ లెవెల్. నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఈజీగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎంత మంచి సిచ్యువేషన్ అయినా, ఎవరెవరు ఫ్రెండ్స్ రిలేటివ్స్, సిస్టర్స్, బ్రదర్స్, ఎక్కడైనా ఏ టైంలోనూ మిస్అండర్స్టాండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈజీగా. సో మిస్అండర్స్టాండింగ్ని మనం ఎలా రిసాల్వ్ చేయాలంటే, పాయింట్ 1, స్పీక్ ట్రూత్స్. నిజాలు ఏవైతే ఉన్నాయో నిజాలు మాత్రం మాట్లాడుకోవాలి. ఆ రోజు ఇలా జరిగింది, లేకపోతే ఇలా జరిగింది అనేది 5 minutes కమ్యూనికేషన్ చాలు. 5 minutes మాట్లాడాలి. మాట్లాడడం వల్ల వాళ్ళకి కొంచెం అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి కాన్ఫిడెంట్. మీరు మాట్లాడుతున్న మాటల్లో కాన్ఫిడెంట్ ఉండాలి. ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి. సో దానివల్ల వాళ్ళు అర్థం చేసుకుంటారు. నెంబర్ 3, ఎక్స్ప్రెషన్స్. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి కూడా వాళ్ళకి, నేను ఇలా చేశాను కాబట్టి ఇలా మిస్టేక్ జరిగింది, సో నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఈ వ్యక్తిని లేకపోతే వీళ్ళని అని. మీరు ఇలా చెప్పుకోకుండా ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేకుండా ఉండడం వల్ల డిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఒక్కసారి డిస్టెన్స్ గ్యాప్ వచ్చిందనుకో, మళ్ళీ మీరు మాట్లాడుకోవాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది నెక్స్ట్ టైం. సో ముందుగానే నేను చెప్తున్నా, 5 minutes మాట్లాడితే చాలు. నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్, పాయింట్స్ ఏంటంటే చెప్తున్నాను. వాళ్ళకి అర్థం కాకపోయినా ఫస్ట్, తర్వాత రియలైజ్ అవుతారు. పాయింట్ 1, స్పీక్ ట్రూ వర్డ్స్. పాయింట్ 2, కాన్ఫిడెంట్. పాయింట్ 3, ఎక్స్ప్రెషన్స్, ఐ టు ఐ కాంటాక్ట్, కమ్యూనికేషన్, ఎక్స్ప్లెనేషన్. సో ఇవి మాత్రం కంపల్సరీ చేయాలి. మీకు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నా మీరు మాత్రం చేయాల్సింది మాత్రం ఇదే. సో దానివల్ల మీరు కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది. సో